సో ఇప్పుడు రత్నవేల్ గారు, సెంథిల్ గారు ఇలా చాలామంది ఉన్నారు కదా, గొప్ప పేరున్న వాళ్ళు. సో మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళందరినీ చూసినప్పుడు? వాళ్ళ వర్క్ ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అమ్మా. ఒక్కొక్కళ్ళు ఒక స్కూల్, ఒక స్టైల్లో చేస్తున్నారు. అవును. అంటే అందరూ ఒకే స్టైల్ కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ అప్రోచ్ వేరేగా ఉంటుంది. లైటింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి, అవన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి. వర్కింగ్ స్టైల్ కూడా. ఇప్పుడు కొంతమంది హెవీ లైటింగ్ వాడతారు, హెవీ లైట్లు వేసి డిఫ్యూజ్ చేసి వాడతారు. కొంతమంది చాలా సాఫ్ట్ లైటు, అసలు కొంతమంది లైట్లే వాడకుండా చేస్తారు, కొంతమంది లైట్లే వాడకుండా చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్లో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పోస్ట్ ప్రొడక్షన్లో డిఐలో దాన్ని ఎలాగా మనం మార్చుకొని ఎంత బ్యూటీ చేయాలనేది అది ఉంటారు. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అందరూ బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మేకింగ్ చాలా ఈజీ అమ్మా. ఇప్పుడు వాళ్ళ రేపు ఏంటంటే మేకింగ్ అనేది చాలా ఈజీ యాక్చువల్గా. అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే మేకింగ్ చాలా ఈజీ, టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి చాలా ఈజీ. కానీ దాన్ని అవగాహన చేసుకొని బాగా చేయాలి. ఇప్పుడు ఈజీ అనుకొని చేయటానికి లేదు. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి నేను చెప్పినట్టు స్లో స్పీడ్ కెమెరాస్ ఉన్నప్పుడు అపేర్చర్లు అనేది కెమెరాలో చాలా ఎక్కువగా ఉండేవి. అపేర్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు నీకు ఫోకస్ కొంచెం అటు ఇటు అయినా కూడా కొద్దిగా డిఫరెన్స్ తెలియదు అన్నమాట. ఇప్పుడు ఈ స్లో స్పీడ్ ఫిలిమ్స్ వచ్చి చాలా లో లైట్లో చేస్తున్నప్పుడు ఫోకస్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఫోకస్ పోతుంది అనమాట. పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఫోకస్ ఉండదు. సో అది పెద్ద టాస్క్ అనమాట. అది షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోకస్ కరెక్ట్గా పెట్టుకొని చేయటం అనేది ఇవాళ రేపు పెద్ద టాస్క్ అది. సో చాలా బాగా అందరూ బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. డెఫినెట్లీ సార్. ఇంకా మీ విషయానికి వస్తే, సో మీరు ఇన్ని శాఖల్లో పనిచేశారు కదా, సో మీకు బాగా ఎంజాయ్ చేసింది, నచ్చింది ఏంటి? ప్రొడ్యూసింగ్, డైరెక్టింగ్, యాక్టింగ్, ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ నేర్చుకున్నదే కదా ఎడిటింగ్. అంటే నాకేంటంటే ఒకరితో సంబంధం లేకుండా ఆ తెచ్చిన ఫుటేజ్ని నా దగ్గర పెట్టుకొని దాన్ని ఎంత బాగా నేను చేయొచ్చు అనేది నేను 1-4 సార్లు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేద్దాం, అలా చేద్దాం ఆలోచించి చేయటానికి నాకు నా మీద ప్రెషర్స్ ఉండవు. అందుకని నేను ఎంజాయ్ చేస్తాను నా వర్క్. నేను దాన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు అబ్బాయికి ఈ చొక్కా వేస్తే ఎలా ఉంటుంది, ఇది కాదు ఆ చొక్కా వేస్తే ఎలా ఉంటుంది, ఇట్లా హెయిర్ స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చూసుకోవటానికి. షూటింగ్లు ఏంటంటే చాలా మంది జనంతో కూడుకున్న వ్యవహారం కదా, అక్కడ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. తొందరగా అయిపోవాలి, ఈ టైంలో అయిపోవాలి. సో వాళ్ళు చెప్పినప్పుడు ఏదో కాంప్రమైజ్ అయిపోయి చేస్తుంటాము. సో అది డైరెక్షన్ అనేది హయ్యెస్ట్ కాంప్లికేటెడ్ అండ్ హయ్యెస్ట్ ప్రెషర్ ఉన్న శాఖ అంటే డైరెక్షన్. ఎందుకంటే మీరు చూడ్చేటప్పుడు చాలా ఇదిగా అనిపిస్తుంది, ఏదో ఏమైనా మానిటర్ ముందు కూర్చొని కట్ స్టార్ట్ అంటున్నాడు అంతే కదా అనిపిస్తుంది. దాని వెనకాల చాలా ఇది ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఆ షూటింగ్కి ఆ రోజుకి ఆ ఆర్టిస్టులని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి వాళ్ళని ఇలా చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళు ఒప్పుకోవాలి, అలా చేయనివ్వటం. ఇన్ని శాఖలు, ఇప్పుడు కెమెరామ్యాన్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయటం, ఇంతమందితో పని చేయించడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. సో ఆయన అనుకున్న వర్క్ కూడా ఆ రోజు అయిపోవాలి అంటే అతనికి చాలా ప్రెషర్ ఉంటుంది. డెఫినెట్లీ. సో అదొక పెద్ద ప్రెషర్ ఉన్న జాబ్ అది. సో అందుకోసం ఎడిటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు చాలా ఇష్టం.